భారతీయులకి, ప్రవాస భారతీయులకి, తెలుగు వన్, భక్తి వన్ తరపున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 30/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశి ముక్కోటి ఏకాదశి మంగళవారం. ఏకాదశి రాత్రి 1:27 వరకు, భరణి నక్షత్రం రాత్రి 1:10 వరకు, వర్జ్యం ఉదయం 11:41 నుండి 1:11 వరకు. దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 8:45 నుండి 9:29 వరకు, రాత్రి 10:44 నుండి 11:36 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:32. అమృత గడియలు రాత్రి 8:40 నుండి 10:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. సిద్ధియోగం రాత్రి 10:30, వని మధ్యాహ్నం 2:34, భద్రకరణం రాత్రి 1:27. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. పనుల్లో లాభాలు, దేవాలయ దర్శనాలు, ఆరాధన, దైవచింతన ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభరాశి వారి దైవభక్తి, దేవాలయ దర్శనాలు, కుటుంబంతో ఆనందంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు దైవ కార్యాల్లో పాల్గొంటారు, విశేష లాభాలున్నాయి. కర్కాటక రాశి వారి ఆరోగ్య లాభం, తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర దర్శనలు. సింహరాశి వారికి దైవభక్తి, ధైర్యంతో, దైవబలంతో పనులు సాధించగలుగుతారు. కొంత ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా ఒత్తిడులు ఛేదించుకుని ఇతర కార్యానుకూలతకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ధన వృద్ధి ఉంటుంది. కన్యారాశి వారి అధిక శ్రమ, అధిక రుణములు చేయడం వల్ల ఒత్తిడులు ఉండే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారి సంతాన సౌఖ్యం, నూతన పరిచయాలు, దైవభక్తి. వృశ్చిక రాశి వారి అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగానే ఉంది, ధనలాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. ధనుసు రాశి వారి ఉద్యోగస్తులకు అధిక లాభాలు, శుభవార్తలు వినే అవకాశం, ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారి విలువైన వస్తువులు కొనుట, కుటుంబ ఆనందం. కుంభరాశి వారి ఉద్యోగస్తులకు బదిలీలు, వ్యాపారాల్లో లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. మీనరాశి వారి సంఘంలో పెద్దలు కలుసుకుంటారు, కొన్ని ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి. 3 కోట్ల దేవతలు వైకుంఠంలో భగవంతుణ్ణి దర్శించుకునేటువంటి అవకాశం. మన వైకుంఠాన్ని వెళ్ళి ఈ దేహంతో దర్శించలేం కాబట్టి మన దేవాలయాల్లో ఉండేటువంటి దేవాలయాలు ఉత్తర ద్వారాన్ని పెడుతూ ఉంటాం. ఉత్తర ద్వారంగా స్వామిని దర్శించి, అర్చించి, పూజించి దర్శించుకోవాలి. సాయంత్రం గరుడ సేవ జరుగుతుంది కాబట్టి స్వామికి నమస్కారం చేసి దర్శించుకుని మన తృణమో ప్రణవో స్వామికి సమర్పించుకోవాలి. ఆ ఉపవాసంగా ఉండి ఈరోజు నారాయణ స్మరించడం వల్ల, ఆరాధించడం వల్ల విశేషమైన శక్తి కలుగుతుంది అని చెప్పడం. ఈరోజే ముక్కోటి ఏకాదశిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి ఒక్కసారి తెలుగు వన్, భక్తి వన్ తరపున భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఆ శ్రీమన్నారాయణమూర్తి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలి. నిరుపమ గుణ సింధో నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమఖ్యాసక్త భక్తోగ్నరక్షీ విలసతు హృదయం మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ అనే పరమాత్మను విశేషంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారంగా స్వామిని దర్శించడం వల్ల మోక్షం కలుగుతుంది. గరుడ సేవలో కూడా స్వామిని, గరుడ వాహనం మీద ఉన్న స్వామిని దర్శించడం వల్ల కూడా విశేషమైన శక్తి కలుగుతుందని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆచరించి తరించండి.